ఫ్రెండ్స్, మా చెట్లో అయితే జామకాయలు ఒక 2 అయితే వర్ణానికి వచ్చిండాయి తినడానికి. తీగ చాలా బాగా వర్ణానికి వచ్చిండాయి జామకాయలు అయితే. 2 కాయలు అయితే కోయాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంకా మాగేట్లుగా పెడితే కోతుళ్ళు పెట్టవన్నమాట. అందుకే వర్ణానికి వచ్చిండే కాయలు వచ్చింది కోసేస్తాము. చూడండి, అసలు మా చెట్లో కాయలు చూస్తుంటే నాకైతే ఎంత సంతోషంగా ఉందో. చాలా చాలా బాగున్నాయి మా కాయలు అయితే. చూడండి, 2 కాయలు, 2 ఒకేతా ఉన్నాయి. ఎంత పెద్ద కాయలు ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి అన్నమాట. ఈ 2 కాయలు ఇప్పుడు కోసి తినాలని నా కోరిక. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూడండి, అసలు కోతులకి ఈ మధ్య అయితే కోతులు రాలేదు, అందుకే కాయలు ఒక్కొక్కటే చిక్కుతున్నాయి అన్నమాట. నాకైతే చాలా హ్యాపీ. మీరు హ్యాపీగా ఉన్నారా? నన్ను అయితే సబ్స్క్రైబర్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే కెమెరా పెట్టుకొని వీడియో తీస్తున్నాను, ఎందుకంటే ఎవరు వీడియో తీసేవాళ్ళు లేదనమాట. చూడండి, నేనే కోసి అట్లే తీస్తున్నా. ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ ఇదైనా మచ్చలున్నా తినడానికి చాలా బాగుంటుంది. 2వ కాయ కూడా కోసేస్తాం. కత్తిరి అన్నీ తెచ్చుకున్నాను, కానీ కెమెరా పెట్టుకొని ఇలా తీయాలంటే కష్టం, అందుకే చేతులన్నీ తెప్పేసి. ఓ మై గాడ్, చూడండి 2 కాయలు. ఇప్పుడైతే కోసి తినేస్తాం ఇంట్లోకి వెళ్ళి, ఓకేనా? జామ చెట్టుకు వస్తాయి జామకాయలు. చూడండి, నేనైతే ఒప్పులుగా కోసుకున్నా. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలన్నమాట. నేను చెప్తాను తిని టేస్ట్ ఎలా ఉందో. సూపర్, నా చెట్ల జామకాయలు అయితే సూపర్. మీరు ఇలానే ట్రై చేయండి, నాలాగా చెట్లు నాటి కాయలు పెంపు చేసి, చెట్లన్నీ పెంపు చేసి కాయలు బాగా వచ్చేలా నీళ్ళు బాగా పోసి కాయలు బాగా తినండి. ఓకే, బాయ్.